తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇది అద్భుతమైన విజయం. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రత్యేకత ఏమిటంటే హైదరాబాద్ నుంచి ఒక కొత్త తరం నాయకత్వం ఎదుగుదలకు ఇది సంకేతం. ఇట్లాంటి నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. బస్తీల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి ఒక కొత్త నాయకత్వం వస్తే తప్ప హైదరాబాద్ నగరానికి ఒక అభివృద్ధికి, నగరాభివృద్ధి కోసం ఒక మార్గనిర్దేశన చేసుకోవటం సాధ్యమయ్యే విషయం కాదు. అట్లా ప్రజల తరఫు నుంచి బాగా చదువుకొని మంచి ఆర్కిటెక్చర్ చదివినటువంటి ఒక యువకుడు మరి వాళ్ళ గెలవటం అనేది చాలా సంతోషదాయకం. ఎప్పుడో వెనకడికి అంజయ్ గారు, ఆ తర్వాత వెంకటస్వామి గారు, అదేవిధంగా పీజేఆర్ గారు, అట్లాంటి ఒక వర్గము ఇవాళ మళ్ళీ అదే ఒరవడిని కొనసాగించడానికి, ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపడానికి ఇది అవకాశాన్ని కలిగిస్తుందని నేను నమ్ముతూ, గడిచిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు నిరంతరం కృషి చేసినటువంటి పెద్దలు, తెలంగాణ జనసమితి పెద్దలైనటువంటి కోదండరామన్ గారికి, వారి నర్సయ్య గారికి, వారి కమిటీ సభ్యులందరినీ కూడా కలిసి ధన్యవాదాలు తెలియడానికి వచ్చినాను. వారందరూ కూడా నిరంతరం పార్టీని గెలిపించుకోవడానికి, బీసీ సామాజిక వర్గం నుండి వచ్చినటువంటి నన్ను గెలిపించుకోవడానికి, భవిష్యత్తు తరానికి ఒక మంచి నాయకత్వం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెద్దలు కోదండరామన్ గారు మంచి కష్టపడడం అందరూ చాలా సంతోషపరిచినటువంటి విషయం. కష్టపడిన దానికి మా ప్రజలందరూ కూడా గౌరవం నిలబెట్టే విధంగా అందరూ మంచి ఓట్ బ్యాంక్, మంచి మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినారు. అందుకు పార్టీ పెద్దలందరినీ కూడా కోదండరామన్ సార్ని, నర్సయ్య గారిని, కమిటీ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇందాక పెద్దలు చెప్తున్నట్టు ఈ హైదరాబాద్ నగరానికి గతంలో వెంకటస్వామి గారు, పి జనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే నాయకత్వం వహించినారో, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తూ మంచి పేరు సంపాదించినారు. అట్లా నాలో కూడా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు మద్దతు పలకడం మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా పెద్దల మీరందరి ఆశీస్సులు, మీ అందరి సలహాలు, సూచనలతో అవన్నీ కూడా